భారతీయ జనతా పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగాన్ని మార్చేస్తుందని, అది ప్రజాస్వామ్య వ్యవస్థకు పెను ప్రమాదం వాటిల్లుతుందని హుస్నాబాద్ నియోజకవర్గ జేఏసీ ఇన్ఛార్జ్ కవ్వ లక్ష్మారెడ్డి దుయ్యబట్టారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జేఏసీ నాయకులు మాట్లాడుతూ ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రుల వ్యాఖ్యలు భారత రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించేలా ఉన్నాయని, మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేసే ప్రమాదము ఉన్నదని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ జాతీయ సంపదను అంబానీ, అదానీలకు దోచిపెడుతుందని అన్నారు. స్వాతంత్ర్యం నాటి నుండి నేటి వరకు రాజ్యాధికారం అగ్రవర్ణాల వారే అనుభవిస్తున్నారని, బలహీన వర్గాల వారు పాలితులలాగే ఉన్నారని అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగానికి విఘాతం కలిగిస్తూ బడుగు బలహీన వర్గాల రిజర్వేషన్ ఎత్తివేసే కుట్రకు తెరతీస్తుందని అన్నారు. రైతు దేశానికి వెన్నుముక అంటూనే రైతుల నల్ల చట్టాలను తెచ్చి 1300 మంది రైతుల ఉసురు పోసుకుందని అన్నారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసపూరితపు విధానాలతో యువతను నిర్వీర్యం చేసిందని అన్నారు. యువకులు, విద్యావంతులు, మహిళలు బీజేపీ విధానాల పట్ల అప్రమత్తతో ఉండాలని, భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని అన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం ఈ నెల 29న హుస్నాబాద్లో సదస్సును ఏర్పాటు చేస్తున్నామని జేఏసీ చైర్మన్ కోదండరాం ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారని, తెలంగాణ సమాజాన్ని చైతన్యపరుస్తున్నామని అన్నారు. ఈ సమావేశంలో జేఏసీ కన్వీనర్లు మేకల వీరన్న యాదవ్, డ్యాగల సారయ్య, జడ్పీటీసీ గీకురు రవీందర్, జేఏసీ నాయకులు పన్యాల భూపతిరెడ్డి, చీకొటి రమణయ్య, ఇల్లందుల లక్ష్మణ్, పొన్నాల ఫ్రాన్సిస్, దోమ తిరుపతిరెడ్డి, గడ్డం తిరుపతిరెడ్డి, దోమ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జేఏసీ నియోజకవర్గ కమిటీ పక్షాన ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉన్నది. ప్రెస్ మీట్కు చేసినటువంటి పాత్రికేయులకు మరియు మిత్రులకు కృతజ్ఞతలు చెప్తూ, ముఖ్యంగా తేదీ 29 ఏప్రిల్ నాడు సోమవారం హుస్నాబాద్ పట్టణ కేంద్రంలో బిఆర్ఆర్ ఏసీ ఫంక్షన్ హాల్లో జేఏసీ పక్షాన ఒక సదస్సు నిర్వహించబడతా ఉన్నది. ఈ సదస్సు యొక్క ప్రధాన ఉద్దేశం, ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నటువంటి పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో దేశం మొత్తం ఆందోళన చెందుతున్నటువంటి ఒక క్రమం కనబడుతూ ఉన్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా భారత రాజ్యాంగాన్ని మారుస్తామనేటువంటి ఒక అభిప్రాయం బీజేపీ ముఖ్య నేతల నుంచి వచ్చినటువంటి సందర్భంలో ఈ ప్రజాస్వామ్యానికి ఒక ముప్పు వాటిల్లుతున్నదని ప్రజలు, ప్రజాస్వామికవాదులు భావిస్తున్నటువంటి సందర్భంలో ఈ ఎన్నికలు రావడం అనేది ఒక కీలకమైనటువంటి పరిణామం. ఇవాళ ప్రజలు, అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు, ముఖ్యంగా ఈ రాజ్యాంగం అంటే అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం ద్వారా సిద్ధించినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా రిజర్వేషన్లు కావచ్చు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అందులో దళిత, గిరిజనులు, వెనుకబడిన తరగతులు, మైనార్టీలు, మహిళలు, వీళ్ళందరూ కూడా అనేక రిజర్వేషన్లు అవకాశం ఉన్నటువంటి సందర్భం ఉంది. ఇప్పుడు ఇన్ని రిజర్వేషన్లు ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ ఆధిపత్యం సంపన్న వర్గాలదే కొనసాగుతున్నది. అది పార్లమెంట్లో కానీ ఈ ప్రజాస్వామిక వ్యవస్థ అని చెప్పుకుంటున్నప్పటికీ కూడా అన్ని వర్గాలకు ఇప్పటికీ సరైనటువంటి ప్రాతినిధ్యం లేదని భావిస్తున్నటువంటి సందర్భంలో బీజేపీ ఒక అడుగు ముందుకు వేసి అసలు రిజర్వేషన్లే లేకుండా చేయడం కోసం అనేక కార్యక్రమాలు 10 సంవత్సరాల నుంచి తీసుకుంటారు. ముఖ్యంగా అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటైజేషన్ చేయడం ద్వారా అసలు రిజర్వేషన్లకు అవకాశమే లేకుండా పోయింది. ఉపాధి లేనటువంటి సందర్భం ఇవాళ వెనుకబడ్డటువంటి అనేక జాతులకు, కులాలకు లేకుండా పోయింది.
మరి ఇప్పుడు చాలా సూటిగా చాలా స్పష్టంగా కూడా బీజేపీ ముఖ్య నేతలు మొన్న ఒక మంత్రి రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అదే రకమైనటువంటి అహంకారపూరితమైనటువంటి మాటలు మాట్లాడి రాజ్యాంగం ఒకసారి మారుస్తామని చెప్పడం వల్ల కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆందోళన చెంది ఆయన గద్దె దించేదాకా వదిలిపెట్టలేదు ఈ ప్రజలు. ఇప్పుడు కూడా మోడీకి అదే పరిస్థితి రాబోతూ ఉన్నది. అందుకు గాను ప్రజల సమాయత్తం కావాల్సిందిగా కోరుతూ ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఒక సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం హుస్నాబాద్లో. దాంట్లో ముఖ్యంగా విద్యార్థులు, యువకులు, అట్లాగే మహిళలు వీళ్ళు ముఖ్యంగా పార్టిసిపేట్ అయ్యి ఒక అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ యోగేంద్ర యాదవ్ గారు, ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్ గారు, అట్లాగే కోదండరామ్ గారు, తర్వాత కన్నగంటి రవి గారు, ఈ ముగ్గురు కూడా ప్రధాన వక్తలుగా వచ్చి ఒక ప్రజాస్వామ్యానికి సంబంధించినవి, రాజ్యాంగ పరిరక్షణకు సంబంధించినవి, ఇక్కడ ఈ దేశంలో గత 10 సంవత్సరాల నుంచి ఆర్థిక విధానాలు ఎట్లున్నాయనేది, అట్లాగే భారతదేశంలో ఈ 10 సంవత్సరాల నుంచి వ్యవసాయ రంగం కానీ రైతులు కానీ ఏ రకమైనటువంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఉన్నారు, ఈ విషయాల పట్ల ఒక స్పష్టంగా మాట్లాడడం కోసం మరి వారు వస్తూ ఉన్నారు. కాబట్టి దాన్ని విజయవంతం చేయాల్సిందిగా అందరికీ ఉద్యమాభివందనాలు. ఇవాళ బీజేపీ పార్టీ ప్రముఖ వ్యక్తులే ఒక 6 సార్లు ఎంపీగా గెలిచినటువంటి అనంతకుమార్ హెగ్డే మాకు 400 సీట్లు వస్తే మేము రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి బహిరంగంగా ప్రత్యేకించి ప్రకటన చేసే సందర్భము దేశవ్యాప్తంగా ఒక నిరసన వ్యక్తం చేసే క్రమంలో ఇవాళ స్వయాన నరేంద్ర మోడీ ఈ దేశ ప్రధానమంత్రి గారు ప్రజల యొక్క మేధావుల యొక్క నిరసన దృష్టిలో పెట్టుకొని స్వయంగా అంబేద్కరే మళ్ళీ పుట్టి వస్తే రాజ్యాంగాన్ని కూడా మార్చలేడని చెప్పి నరేంద్ర మోడీ గారు ఒక ప్రకటన చేశారు. నరేంద్ర మోడీ గారు ప్రకటన చేసిన తర్వాత కొన్ని రోజులకు ఆయన క్యాబినెట్లో ఉన్నటువంటి మరొక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నట్టు ఆయనే రాజ్యాంగాన్ని మార్చితే తప్పేంటి అనేటువంటి మరొక తీవ్రమైనటువంటి ప్రకటన చేశారు. అంటే ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి రాజ్యాంగాన్ని అంబేద్కరే పుట్టినా మళ్ళీ మార్చడని చెప్పి ఒకవైపు ఆయన చెప్తుంటే మరొక మంత్రి మారుస్తామనేటువంటి మాట మాట్లాడడం నిజంగా బీజేపీ వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన అదొక హిడెన్ ఎజెండా. మేము ఇవాళ ప్రజల పక్షాన తెలంగాణ ఉద్యమంలో నిలబడ్డటువంటి జేఏసీగా మేము బీజేపీ వాళ్ళకు ఒక ప్రశ్న వేస్తున్నాం. ఇవాళ మీకు రాజ్యాంగము ఈ దేశానికి అభివృద్ధి చేస్తానంటే ఏం అడ్డొస్తుంది? 6 సార్లుగా ఎంపీగా గెలిచినటువంటి నీవు అదే రాజ్యాంగం ద్వారా భారత పార్లమెంటులో ఎంపీగా వ్యవహరించినావు. మేము అధికారంలోకి వస్తే రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పి ఒక ప్రగల్భాలు పలికినటువంటి మోడీ అదే రైతులకు వ్యతిరేకంగా కార్పొరేట్లకు ఆ లాభాలు చేకూర్చేటువంటి నల్ల చట్టాలు తెస్తే 13 నెలలు దేశ రాజధాని ఢిల్లీ లోపట రైతులంతా నిరసన వ్యక్తం చేస్తే ప్రజాస్వామ్యబద్ధంగా ధర్నాలు చేస్తే 750 మందిని చంపి పొట్టన పెట్టుకున్నది బీజేపీ ప్రభుత్వం కాదా, బీజేపీ పాలకులు కాదా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఈ దేశానికి అన్నం పెట్టే రైతులను కూడా కాపాడుకోలేనటువంటి దద్దమ్మలు బీజేపీ వాళ్ళు కాదా అని చెప్పి మేము మాట్లాడుతున్నాం. ఈ దేశంలో రేపటి భవిష్యత్తుకు, రేపటి ప్రజాస్వామ్యానికి మరి యువతను ప్రోత్సహించవలసినటువంటి పాలకులు మేము అధికారంలోకి వస్తే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు నింపుతామని చెప్పినటువంటి ప్రధానమంత్రి ఇప్పటి వరకు ఆ ఉద్యోగాల ఊసే లేదు, ఆ ఉసురే లేదు. ఇట్లా ఒకవైపు తన అన్న మాటలు నిలబెట్టుకోకుండా ప్రజలకు వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఈ దేశంలో అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ ఈ దేశ సంపదనంతా ఓన్లీ అదానికి, అంబానికి కట్టబెట్టేటువంటి వ్యవస్థ కూడా, ఆ దౌర్భాగ్యం కూడా ఇవాళ దేశ ప్రజలు గమనిస్తున్నారు. లక్షల కోట్ల బ్యాంకుల రుణాలు తీసుకొని వాటిని ఎగ్గొట్టి విదేశాలలో జలసాగా తిరుగుతున్నటువంటి విజయ్ మాల్యా కావచ్చు, నీరవ్ మోడీ కావచ్చు, ఇటువంటి వాళ్ళను నువ్వు ఎందుకు
తిరిగి దేశానికి తీసుకొచ్చి వాళ్ళతోని ముక్కు విండి వాళ్ళు తీసుకున్న అప్పులను ఎందుకు కట్టిస్తలేవని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఇవాళ మేము జేఏసీగా మాకు ఎవరి మీద ద్వేషం లేదు, మనకు దేశం ముఖ్యము, ఈ దేశానికి కావాల్సిన రాజ్యాంగం ముఖ్యము, ప్రజాస్వామ్యం ముఖ్యం, పార్లమెంటరీ వ్యవస్థ ముఖ్యం. కాబట్టి మేము ప్రజల పక్షాన నిలబడుతున్నాం, ప్రజల పక్షాన మాట్లాడుతున్నాం. అవినీతి పాలకులు ఎవరైనా ఏ పార్టీ అయినా ఖచ్చితంగా వాళ్లకు బుద్ధి చెప్పే అటువంటి కార్యక్రమాలు తీసుకుంటున్నాం. ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నా. జై ప్రజాస్వామ్యం, వర్ధిల్లాలి ప్రజాస్వామ్యం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం.